ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు బహు విలువైన మాటల ద్వారా నీతో, నాతో, మనందరితో బహు సూటిగా మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మొదటి దినవృత్తాంతాల గ్రంథము నుండి కొన్ని వచనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కనుక, ఈ మాటలు విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం. దేవుని యొక్క ఆత్మదేవుడు చాలా విలువైన మాటలు మాట్లాడుతున్నాడు కనుక, ప్రభువు పేరిట మీ అందరికీ మనవి చేస్తుంది. శ్రేష్టమైన వాక్యము, చాలా విలువైన వాక్యము ద్వారా దేవుడు మాట్లాడబోతున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు బహుసూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు కనుక, వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకు. ఎందుకంటే రానున్న పరిస్థితులు అలాంటివి. అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చాలా విలువైన మాటలు మాట్లాడుతున్నాడు కనుక, తర్వాత ఇక్కడ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ గురించి మాట్లాడబోతున్నాడు. అసలు ఎలాంటి ప్రేరేపణ ఉండాలి, ఈ రోజున ప్రేరేపించే వాళ్ళు ఎలాగుంటున్నారు, ప్రేరేపణ అంటే అర్థం ఏంటి తెలియని వారికి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చాలా విలువైన మాట మాట్లాడుతున్నాడు. తర్వాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలు లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ఈ ప్రేరేపణ ఏంటంటే సాతాను ప్రేరేపణ. ఏ ప్రేరేపణ? సాతాను యొక్క ప్రేరేపణలో దావీదు పడిపోయాడంట. ఒక పరిశుద్ధుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవునిపై ఆధారపడేవాడు, ఇప్పుడు ఎవరి ప్రేరేపణలో పడ్డాడంటే సాతాను యొక్క ప్రేరేపణలో పడ్డాడు. ఎందుకు అలా జరిగింది, దేని చేత ఇది జరిగింది అన్నది ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చాలా విలువైన మాట మాట్లాడుతున్నాడు కనుక, వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీతో మనందరితో బహుగా మాట్లాడబోతున్నాడు కనుక చాలా మర్మం కలిగిన మాటలు దీంట్లో ఉన్నాయి. ప్రేరేపణ అంటే ఏంటి, సాతాను ప్రేరేపణలో ఎంతమంది చిక్కుపోతున్నారు ఈ రోజున? చాలా మంది సాతాను యొక్క ప్రేరేపణలో చిక్కుపోతున్నారు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అది శ్రేష్టము కాదని దేవుడే చెప్పాడు. ఎందుకంటే నువ్వు ఒంటరితనముతో ఉన్నప్పుడు నీ మీద సాతాను అటాక్ చేస్తాడు. అది భార్యాభర్తలైనా లేదా యవ్వనస్తులైనా ఎవరిపైనా సరే వాడి అటాక్ చేయటం మొదలు పెడతాడు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే బాప్తిసం పొందుకొని 40 దినాల ఉపవాస ప్రార్థనలు, ఏకాంత ప్రార్థనలో ఉన్నప్పుడు సాతాను అటాక్ చేశాడు. ఈ రోజున ప్రతి ఒక్క బిడ్డను కూడా ఏం చేయబోతున్నాడు? వేరు చేయాలని, కుటుంబాల మధ్య వేరుపరచాలని. భార్యాభర్తల మధ్య వేరుపరుస్తున్న వాడు ఎవడంటే సాతాను. వాడు ప్రేరేపించి ఏం చేస్తున్నాడు? వేరుపరుస్తూ ఒక్కొక్కడికి వాడి ఆత్మను వాడి చేతికి అప్పగించుకుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్లో 430 సంవత్సరాల బానిసత్వం నుంచి విడిపించిన మోషే కూడా ఏమయ్యాడంటే, ఆఖరికి క్షణంలో తన యొక్క దేవుని యొక్క సముఖానికి, ఆ ప్రదేశానికి అడుగు పెట్టాల్సిన అతను ఎందుకు ఇదైపోయాడు? ఒకే ఒక్క తప్పు వలన, కోపం వలన. ఏ కోపానైతే విడిచాడో ఆ కోపమే అక్కడికి చేరనివ్వలేదు. ఈ రోజున దేవునికి మన దగ్గర అవ్వకుండా చేయటానికి పాపము మనల్ని వెంటాడుతుంది. అందుకే ఆదికాండంలో చాలా విలువైన మాట, మీ యొక్క గుమ్మము దగ్గర పాపము పొంచి ఉంది. ఎక్కడా లేదు, అది మీ పైన వ్యాంఛ కలిగి ఉందని. ఎక్కడా లేదు, నీ గుమ్మము బయటే ఉంది. అది నీ కుటుంబమును పాడు చేయటానికి, నీ యొక్క బంధువులతో వేరు చేయటానికి, దేవుని యొక్క సావాసాన్ని వేరు చేయటానికి వాడు ప్రేరేపణ చేస్తూ ఉంటాడు. ఈరోజు చాలామంది ఈ ప్రేరేపణలో పడిపోయారు. చాలామంది కుటుంబాలు ప్రేరేపణలో పడిపోయారు. ఏ ప్రేరేపణ అంటే సాతాను యొక్క ప్రేరేపణ. ఈ సాతాను యొక్క ప్రేరేపణ ఉండటం ద్వారా దేవుని పిల్లలు దేవుని రాజ్యానికి వెళ్ళాల్సిన వాళ్ళు అక్కడితోనే ఆగిపోతున్నారు.
ఆ ప్రేరేపణకు లోబడటం ద్వారా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్తున్నాడు. దావీదు ఎంత శ్రేష్ఠుడు. గొలియాతును, పెద్ద గొలియాతును పడగొట్టిన వాడు, సింహపు యొక్క నోళ్ళని చీల్చేసిన వాడు, ఇశ్రాయేలు దేశకు రాజు. ఇక ఎన్నెన్నో కార్యాలు దేవుడి పట్ల చేస్తే దేవునికి లోబడాల్సిన ఆ క్షణమున ఎక్కడ లోబడుతున్నాడు? సాతాను యొక్క. ఎందుకని? అక్కడ దేవుడితో దావీదు లేడు. అక్కడ దేవుడితో దావీదు యొక్క బంధం లేదు అక్కడ. అందుకని ఎంటర్ అయ్యాడు. ఈరోజున నువ్వు దేవునితో నువ్వు గడపట్లేదంటే నీలోకి వాడు ఎంటర్ అవుతున్నాడు, నీ కుటుంబంలోకి ఎంటర్ అవుతున్నాడు, నీ స్నేహితుల్లోకి ఎంటర్ అవుతున్నాడు, నీ బంధుత్వంలోనికి ఎంటర్ అవుతున్నాడు. వాడు ఎంటర్ అవటానికి మెయిన్ కారణం నువ్వు ప్రార్థన చేయకపోవటం, దేవుడితో నువ్వు గడపలేకపోవటం. నువ్వు దేవుడి సముఖాన నీ యొక్క ప్రార్థన విన్నపం లేనప్పుడు వాడు ఏం చేస్తాడంటే నీ మీద అటాక్ చేస్తాడు. ప్రార్థన చేసేంత వరకు అటాక్ చేస్తూనే ఉంటాడు, కానీ పూర్తిగా నిన్ను లోబరుచుకోవాలన్న ఎప్పుడు అంటే నీవు దేవునితో లేనప్పుడు వాడు అటాక్ చేస్తాడు. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు ఏ ప్రేరేపణలు ఉన్నావో ఈ రోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీతో నాతో మనందరితో చెప్తున్న దేవుని మాట, ఏ ప్రేరేపణలో ఉన్నావు? అసలు సాతాను ప్రేరేపణలో ఏం కష్టాలు వస్తాయి? దేవుని యొక్క ప్రేరేపణలో ఎలాంటి శక్తిని పొందుకుంటావు? ఈ రోజున ఈ రెండింటికి భేదాలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మొట్టమొదటిగా దేవుని ప్రేరేపణ ఎలా ఉంటుందంటే సహాయము చేసే మనసు. సాతాను యొక్క ప్రేరేపణ ఎలాగుంటుంది? సహాయము చేయకూడదని ముఖము తిప్పుకునే మనసు. ఈ రెండింటికి తేడా ఉంది. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుని పక్షాన సహాయం చేయాలన్న మనసు వచ్చిందంటే నువ్వు దేవుని పిల్లవాడు. ఎప్పుడైతే ఎవరైనా నీ కళ్ళ ముందు నశించిపోతున్నా, నీ కళ్ళ ముందు నలిగిపోతున్నా, వేదనలో ఉంటున్నా, అప్పుల సమస్యల్లో ఉంటున్నా, ఎవరికి చెప్పుకోలేని బాధలతో కనపడుతున్నా నీవు అతన్ని పలకరించట్లేదంటే నీవు ఖచ్చితంగా సాతాను చేతిలో ఉన్నవాడివే. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించి ఏమన్నాడు నీ తండ్రి, కానీ నువ్వు పొరుగువారిని ఏం చేస్తున్నావు? ద్వేషిస్తున్నావు. అంటే నీలో దేవుని ఆత్మ ఉందా? నువ్వు ఏ ప్రేరేపణలో ఉన్నావు? ఒకసారి ఆత్మ పరిశీలన. నీ సంఘములో అందరినీ ప్రేమించాల్సింది పోయి ఒకరిని ప్రేమిస్తూ ఒకరిని ఇంకొకరిని వేరుగా చూస్తూ ఉంటే ఎక్కడ? ఆ ప్రేరేపణ ఏంటి? ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని ప్రేరేపణ ఎలా ఉంటుంది? సహాయము చేయాలని. ఆత్మఫలాలు ఏమని ఉన్నాయి? శాంతి, సమాధానము, దయాలత్వము, దీర్ఘశాంతము, ఆశానిగ్రహము, ఇలా తొమ్మిది ఆత్మఫలాలు ఉన్నాయి. దేవుని యొక్క బిడ్డల్లో ఉండే లక్షణాలు ఇవి. దేవుని మన తండ్రికి ఉన్న లక్షణాలు బిడ్డలకు ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు సాతాను ప్రేరేపించడం ద్వారా ద్వేషం పెరుగుతుంది, మచ్చరం పెరుగుతుంది, అల్లరితో కూడిన ఆటపాటలు పెరుగుతాయి, కోపాలు, చాలా విధాలమైన నోటి దుర్భాషలు ఇవన్నీ మొదలవుతున్నాయి. అంటే మనం ఎక్కడ ఉంటున్నామంటే సాతానుకు దగ్గరగా ఉంటున్నాం. అందుకే నువ్వు దేవుని పిల్లవాడుగా నువ్వు మందిరానికి వెళ్తున్నావు, వాక్యం వింటున్నావు, కానీ నీవు ఎవరికి దగ్గరగా ఉంటున్నావంటే ఆ ఒక్కరోజే దేవుని దగ్గర ఉంటున్నావు, బయటకు వచ్చేసరికి లోకముతో సావాసం చేస్తున్నావు. అందుకే ఈరోజు నీ ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న నీతో నాతో మనందరితో చెప్తున్నాడు, సాతాను ప్రేరేపణ ఎలా ఉంటుందంటే నిన్ను నాశనానికి తీసుకెళ్లే మార్గం అది. దేవుని యొక్క ప్రేరేపణ ఎలాగుంటుందంటే నిన్ను పరలోక రాజ్యము, నిత్య రాజ్యములకు తీసుకెళ్లే మార్గం అది. ఈరోజు నిన్ను దేవుడు ఎంచుకోమంటున్నాడు. ఉంటే అటైనా ఉండు, ఇటైనా ఉండు, నునివెచ్చని జీవితం జీవించొద్దన్నాడు. అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఖచ్చితంగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఒక్కటే, నువ్వు సాతాను ప్రేరేపణకు లోబడద్దు. సాతాను ప్రేరేపణకు లోబడితే ఏం జరిగింది?
ఈ రోజున వాక్యములు. తర్వాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలు లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, దావీదు యోవాబునకు జనుల యొక్క అధిపతులు, మీరు వెళ్ళి బెర్షబా మొదలుకొని దాను వరకు ఉన్న ఇశ్రాయేలుని ఎంచి వారి సంఖ్యను తెలియజేయుటకై నా యొద్దకు దాన్ని తీసుకురండి అని ఆజ్ఞాపించెను. ఏమంటున్నాడు? అక్కడున్న యోవాబు సైనికుడితో చెప్తున్నాడు, సైన్యాధిపతితో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఎక్కడ బెర్షబా నుండి దాను వరకు అక్కడున్న ప్రజలందరినీ లెక్కించుకోమంటే, అక్కడ యోవాబు తన యొక్క అక్కడ ఏమంటున్నాడో చూద్దాం. అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ ఏలిన దానిని దాసులు కారా? నా ఏలిన వాడికి ఈ విచారం ఎలా? ఏమంటున్నాడు? ఎందుకు విచారిస్తున్నావు? దేవుడు ఇప్పుడుతో కాకుండా ఇంకా 100 పుట్టించాడేమో. ఆయన ఎంతమంది పుట్టించాడన్నది లెక్కించడం మన తరము కాదు కదా, ఎందుకు ఇలా విచార కలుగుతున్నావు అంటున్నాడు. ఎందుకని దావీదుకి ఈ ఆలోచన వచ్చిందంటే, ఒక ఆలోచన ఎందుకు వచ్చిందంటే, మన రాజ్యములో సైన్యం ఎంతమంది ఉంటే అన్ని యుద్ధాలు గెలవచ్చు. అక్కడ దేవుని మర్చిపోయాడు, మనుషుల యొక్క బలానికి లోబడుతున్నాడు. ఒక సైన్యం ఉంటే ఒక దేశాన్ని మనం జయించవచ్చు. ఒక సైన్యం ఉంటే దేవుడి కంటే ఎక్కువ సైన్యం ఉంటే చాలు, ఒక బలగం ఉంటే చాలు అనుకుంటున్నారు. నేను బలంగా ఉంటే చాలు, నాకు ఏ పనైనా చేయగలుగుతున్నా. కానీ నీకు బలాన్ని కలగజేసిన దేవుని మర్చిపోయాడు. ఇక్కడ ఒక దావీదు ఏం చేశాడంటే ఒక గొర్రెల కాపరి కాస్త ఇశ్రాయేలు దేశానికి ఒక రాజును చేశాడు. దేవుడు రాజును చేసిన తర్వాత కొంతకాలము బాగానే దేవుడికి దగ్గరగా ఉన్నాడు. ఒక రోజున పాపములో పడిపోయాడు. కేవలం ఆ పాపములో పడిపోయిన కాడి నుంచి తన జీవితము సరిగ్గా లేదు, దేవుడికి దూరంగా ఉన్నాడు. అందుకనే సాతాను ఏం చేశాడు? లోబరుచుకున్నాడు. ఏమంటున్నాడు? ఒక సైన్యం, మన యొక్క బెర్షబా నుండి దాను వరకు ఉన్న సైన్యము, ఎంత సైన్యం ఉందో ఆ సైన్యం అంతటా లెక్కించమంటే యోవాబు అంటున్నాడు, అయ్యా ఏలినవాడా, నీవు